అమెరికా చైనా సంబంధాల మలుపు, తైవాన్ భవితవ్యంపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరిరెడ్డి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యాల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలు ప్రపంచ గమనాన్ని మారుస్తాయి. 1972లో నిక్సన్ చైనా పర్యటన ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాకు ఆధిపత్యాన్ని ఇస్తే 1997లో జియాంగ్ జెమిన్ అమెరికా పర్యటన చైనాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసి ఆ దేశ ఎదుగుదలకు బాటలు వేసింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య బీజింగ్లో జరిపిన భేటీ అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన మలుపు తిరుగుతోంది. చారిత్రక నేపథ్యాన్ని చూస్తే తైవాన్ సమస్య 1949 నుండి ఒక రగిలే అగ్నిగుండంలా ఉంది. గతంలో అమెరికా అధ్యక్షులు వ్యూహాత్మక అస్పష్టతను పాటిస్తూ చైనాను నియంత్రించేవారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రంప్ తన మొదటి దఫా పర్యటనలో చైనాను అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా గుర్తించి గత అధ్యక్షుల అమాయకత్వానికి స్వస్తి పలికారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ట్రంప్ రెండవ దఫా పాలనలో అమెరికా శక్తి చైనా ముందు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన విధించిన ఆర్థిక ఆంక్షల సుంకాలు, సుప్రీంకోర్టు వాటిని చట్టవిరుద్ధమని కొట్టేయడం వంటి పరిణామాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయి. దీనికి ప్రతిచర్యగా చైనా తన వద్ద ఉన్న రేర్ ఎర్త్ లోహాల ఎగుమతులను నియంత్రించి అమెరికాపై తనకున్న పట్టును నిరూపించుకుంది. ఈ ఖనిజాల కోసం ట్రంప్ ప్రభుత్వం చైనాకు అత్యాధునిక అమెరికన్ సెమీ కండక్టర్లను విక్రయించడానికి అంగీకరించడం ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా విమర్శకులు భావిస్తున్నారు. ఇది చైనా దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. గతంలో బైడెన్ ప్రభుత్వం ఈ చిప్స్ సరఫరాను అడ్డుకుని చైనా సాంకేతిక ఎదుగుదలను కట్టడి చేయడంలో విజయం సాధించింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ పరిమితులను సడలించడం జిన్పింగ్ కి లభించిన భారీ విజయంగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుత భేటీలో జిన్పింగ్ తన పరోక్ష హెచ్చరికలను మరింత తీవ్రం చేశారు. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, తన మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూరోపియన్ యూనియన్ను ట్రంప్ దూరం చేసుకోవడం చైనాకు కలిసొచ్చే అంశాలు. ఇరాన్ వంటి చిన్న దేశంపైనే అమెరికా సైనిక విజయం సాధించలేకపోవడం చూస్తుంటే రేపు తైవాన్పై దాడి జరిగితే అమెరికా నిజంగా కాపాడగలదా అనే అనుమానాలు వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మొదలయ్యాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం తైవాన్ వంటి ప్రజాస్వామ్య భాగస్వామిని బేరసారాలకు అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించాలని లేదా ఆ దేశానికి ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని జిన్పింగ్ కోరే అవకాశం ఉంది. దీనికి ట్రంప్ తలొగ్గితే అది అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుంది. ట్రంప్ కు మాత్రమే కాదు, జిన్పింగ్ కు కూడా సొంత సమస్యలున్నాయి. ఆర్థిక మందగమనం, రియల్ ఎస్టేట్ సంక్షోభం, జనాభా తగ్గుదల వంటి అంశాలు ఆయనకు సవాల్గా మారాయి. ఇలాంటి సమయంలో అమెరికా బలహీనతలను ప్రదర్శించకుండా వ్యూహాత్మక క్రమశిక్షణతో వ్యవహరించాలి. ట్రంప్ తన పర్యటనలో చైనాపై భారీ సుంకాలు విధిస్తూ మరోవైపు తైవాన్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం జిన్పింగ్ ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. జిన్పింగ్ పరోక్షంగా నిప్పుతో ఆడుకునేవారు కాలిపోతారు అంటూ చేసిన వ్యాఖ్యలు అమెరికా తన విదేశాంగ విధానంలో తైవాన్ అనే అగ్నిగుండంలోకి ప్రవేశించొద్దని చేసిన హెచ్చరికలే. కేవలం స్వల్పకాలిక వాణిజ్య లాభాల కోసం తైవాన్ భవిష్యత్తును లేదా సెమీ కండక్టర్ల ఆధిపత్యాన్ని అమెరికా చైనాకు ధారాదత్తం చేయడం అంటే తుసిడిడీస్ ట్రాప్లో చిక్కుకుని ప్రపంచంపై చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడమే అవుతుంది. గ్రీక్ చరిత్రకారుడు తుసిడిడీస్ రాసిన పెలోపనేషియన్ యుద్ధం విశ్లేషణ నుండి హార్వర్డ్ ప్రొఫెసర్ గ్రాహం ఎల్లిసన్ దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక బలమైన అగ్రరాజ్యం అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాంతరంగా మరొక కొత్త శక్తి వేగంగా ఎదుగుతుంటే ఆధిపత్యం ఎవరిదనే భయం, అభద్రతా భావం రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఎదుగుతున్న శక్తిని చూసి పాత అగ్రరాజ్యం భయపడ్డం, ఆ భయం వల్ల తీసుకునే తప్పుడు నిర్ణయాలు లేదా చిన్నపాటి రెచ్చగొట్టడాలు చివరికి ఇష్టం లేకపోయినా ఇరు పక్షాలను భారీ యుద్ధం వైపు నెట్టేస్తాయి. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా తైవాన్ వంటి అంశాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరు ఈ తుసిడిడీస్ ట్రాప్ ని ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జిన్పింగ్ కోరుకున్నట్టు చైనా తైవాన్ని ఆక్రమిస్తే ప్రపంచ టెక్నాలజీ రంగం మొత్తం చైనా నియంత్రణలోకి వెళ్తుంది. ఇది అమెరికా జాతీయ భద్రతకు పెనుముప్పు. గత అమెరికన్ అధ్యక్షులు దౌత్యంతో సాగదీసిన ఈ సమస్య ఇప్పుడు ట్రంప్, జిన్పింగ్ మధ్య ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది.
ఈ భేటీలో జరిగిన చర్చలు ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం లేదా ఒప్పందం రాబోయే కాలంలో ఏషియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి ఉంటుందా లేక యుద్ధం సంభవిస్తుందా అనే అంశాన్ని తేల్చనున్నాయి. చరిత్రలోని పాఠాలు, వర్తమానంలోని సవాళ్లు కలిపి చూస్తే తైవాన్ అనేది ఇప్పుడు ప్రపంచ ఆధిపత్య పోరులో ఒక కీలక బిందువుగా నిలుస్తోంది. తాజా అగ్రనేతల భేటీ ఫలితాలు కేవలం అమెరికా, చైనాలకే కాదు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య విలువల మనుగడకు అత్యంత కీలకం.